నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 15వ తారీఖు జూన్ నెల 2025వ సంవత్సరం ఆదివారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు మృగశీర్ష కార్తె. రేపు జ్యేష్ఠమాస బహుళపక్ష చవితి తిథి మధ్యాహ్నం 3:51 వరకు, తదుపరి పంచమి తిథి. శ్రవణ నక్షత్రం రాత్రి 1 గంట వరకు, తదుపరి ధనిష్ట నక్షత్రం. ఐంద్రం యోగం మధ్యాహ్నం 12:20 వరకు, తదుపరి వైధృతి యోగం. భవకరణం మధ్యాహ్నం 12:17 వరకు, బాలవకరణం మధ్యాహ్నం 3:51 వరకు, కౌలవకరణం రాత్రి 3:44 వరకు ఉంటాయి. సూర్యుడు వృషభ రాశి మృగశీర్ష నక్షత్రంలో ఉదయం 6:44 వరకు, తదుపరి మిథున రాశిలో మృగశీర్ష నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం తెల్లవారుజామున 4:28 నుండి 6:06 వరకు, మరలా రాత్రి తెల్లవారుజామున 5:02 నుండి 6:39 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:19 నుండి 3:58 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:52. చంద్రోదయం రాత్రి 10:22 చంద్రాస్తమయం ఉదయం 9:03. అభిజిత్ ముహూర్తం పగలు 11:50 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:06 నుండి 5:59 వరకు. రాహుకాలం సాయంత్రం 5:13 నుండి 6:52 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:34 నుండి సాయంత్రం 5:13 వరకు. యమగండం మధ్యాహ్నం 12:17 నుండి 1:55 వరకు. నిరయన రవి మిథున రాశిలోకి రేపు ఉదయం 6:44 ప్రవేశిస్తాడు. కాబట్టి రేపు మిథున సంక్రాంతి. తమిళ సాంప్రదాయం ప్రకారం రేపటి నుండి ఆణి మాసం అంటే మిథున మాసం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు శ్రార్థ విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన షడశీతి పుణ్యకాలం రేపు ఉదయం 6:44 నుండి మధ్యాహ్నం 1:54 వరకు ఉంటుంది. రేపు శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి రేపు మాస శ్రవణ వ్రతం. తిరుమల శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణం అని భక్తుల నమ్మకం. రేపు వైష్ణవ భక్తులు రోజంతా ఉపవాసముండి శ్రవణావ్రతం ఆచరిస్తారు. రేపు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో కానీ వైష్ణవ దేవాలయాలలో కానీ దీపారాధన చేసి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయటం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. కుజ పంచశలాక వేధ రేపు మధ్యాహ్నం 12:44 నుండి సాయంత్రం 6:52 వరకు ఉంటుంది. కుజగ్రహం మఖా నక్షత్రం 2వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు శ్రవణ నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. ఏకార్గళ దోషం రేపు మధ్యాహ్నం 12:20 నుండి రాత్రి 1 గంట వరకు ఉంటుంది. వైధృతి యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం మృగశీర్ష నక్షత్రంలోనూ చంద్రగ్రహం శ్రవణ నక్షత్రంలోనూ సంచారం చేస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.